హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే సిఐఎస్ఎఫ్ అండి, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి అయితే ట్రేడ్మెంట్ అదేవిధంగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు అనేది నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. మంచి వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ వేకెన్సీ ఎన్ని ఉన్నాయి, ఎవరెవరు అప్లై అనేది చేసుకోగలరు, మిగతా ప్రాసెస్ క్లారిటీ అయితే చెప్తాను. ఎప్పటి నుంచి మీరు అప్లై అనేది చేయగలరు, అదేవిధంగా మీకు అప్లై ప్రాసెస్ కావాలంటే కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. నేను సపరేట్గా వీడియో చేసి అయితే పెడతాను. అదేవిధంగా ఈ వీడియోకి అయితే 50 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నాను. దయచేసి లైక్స్ అనేది చేసేయండి. నెక్స్ట్ అయితే మనం నోటిఫికేషన్ అయితే చూద్దాం. అండ్ గైస్, నోటిఫికేషన్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో రాబోతుంది. అండ్ ఇక్కడ మీరు క్లారిటీగా నేను నోటిఫికేషన్ చూసుకుంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అని క్లారిటీ అయితే మెన్షన్ అయితే చేశారు. అదేవిధంగా ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ అండ్ ట్రేడ్మెంట్ 2024 కానీ 25లో అయితే ఫిల్అప్ అనేది చేస్తున్నారు. అప్లికేషన్ అయితే చూసుకుంటే ఇక్కడ May 5 నుంచి స్టార్ట్ అవుతుందండి. లాస్ట్ డేట్ అనేది April 3 వరకు అయితే మీరు ఆన్లైన్ ద్వారా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళైతే ఈ వేకెన్సీలకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అండి. ఆల్ ఇండియా క్యాండిడేట్ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ గైస్, ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ బేసిక్ పే అనేది పే లెవెల్ 3 కింద అయితే సాలరీ అయితే ఉంటుంది. 21,700 బేసిక్ అయితే ఉంటుంది. దీంతోపాటు అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే అలవెన్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇదైతే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా నేషనల్ స్కీమ్ పెన్షన్ కూడా మీకు అయితే వర్తిస్తుందని చూపించారు. అండ్ సెలక్షన్ ప్రాసెస్లో ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీకు ఫిజికల్ ఎఫెన్సీ టెస్ట్ కావచ్చు, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే ఫస్ట్ అయితే ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆ తర్వాత ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది. లాస్ట్కి అయితే రైటింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి ఈ వేకెన్సీలకు అయితే. ఆ తర్వాత మెడికల్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈ ప్రాసెస్ అయితే నడుస్తుంది. అదేవిధంగా ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీకు రైటింగ్ ఎగ్జామ్ అయితే OMR లేదా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుందని చూపించారు. కాకపోతే ప్రీవియస్గా చూసుకుంటే ఎక్కువ OMR బేస్డ్ ఎగ్జామే జరిగింది. ఇంగ్లీష్ లేదా హిందీలో మాత్రమే ఎగ్జామ్ అయితే ఉంటుంది మీకు అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. వేరే లాంగ్వేజ్లో అయితే ఎగ్జామ్ అయితే ఉండదు. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ట్రేడ్మెంట్కి సంబంధించిన సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుంది. కొన్ని వేకెన్సీలకు అయితే 10th క్లాస్లో కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అవి అనేది ఇక్కడైతే క్లారిటీ అనేది చెప్తాను. అండ్ గైస్, ఇక్కడ వేకెన్సీ అయితే మీరు చూసుకుంటే ఫస్ట్ అనేది కానిస్టేబుల్ కుక్ వేకెన్సీ అనేది టోటల్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు 444 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడ మేల్ వాళ్ళకు అదేవిధంగా ఫీమేల్ వాళ్ళకు కూడా సపరేట్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా ఎక్సైజ్ మ్యాన్ వాళ్ళకు కూడా సపరేట్గా అయితే ఉన్నాయి. అవి అయితే ఇక్కడ మీరు చూసుకొని టోటల్ ఎంత ఉన్నది ఇక్కడ మీరు చూడొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ అనేది కాబ్లర్ వేకెన్సీ అనేది చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే కాబ్లర్ వాళ్ళకైతే 9 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ కుక్ వేకెన్సీకి అయితే క్వాలిఫికేషన్ అయితే 10th క్లాస్ ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. దీంతోపాటు ప్రిఫిసింగ్ ట్రేడ్ అయితే మీకు అయితే తెలిసైతే ఉండాల్సి అయితే ఉంటుంది. కుకింగ్ నాలెడ్జ్ అయితే మీకు వచ్చి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. కాబ్లర్ వాళ్ళకైతే కాబ్లర్ ట్రేడ్ ఐటీఐలో చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. తర్వాత టైలర్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే 23 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే దీంట్లో మేల్ వాళ్ళకు ఫీమేల్ వాళ్ళకు ఎక్సైజ్ మ్యాన్ వాళ్ళకు సపరేట్గా అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి కదా, అవి అయితే ఇక్కడ మీరు చూసే ప్రయత్నం చేయండి. ఈ నోటిఫికేషన్ అయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఉంటుంది. అక్కడ నుంచి అయితే మీరు చూసుకోవచ్చు. ఈ టైలర్కి అనేది కూడా సేమ్ అయితే ఫస్ట్ 10th క్లాస్ పాస్ అయిన తర్వాత మినిమం ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. లేదా మీకు ఐటీ ట్రేడ్ ఉన్నా మీరు ఎలిజిబుల్ అవుతారు ఈ వేకెన్సీకి అనేది. తర్వాత బార్బర్ వేకెన్సీకి అయితే టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ 199 వేకెన్సీ అయితే ఉన్నాయి. వీటికి అయితే 10th క్లాస్ పాస్ అయి ఉండి మీకు ఇక్కడ బార్బరింగ్ చేయడంలో ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ అయితే వాషర్ మ్యాన్ వేకెన్సీకి అయితే టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే 262 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. దీనికైతే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. కాకపోతే వర్క్ అయితే తెలిసి అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. అదైతే ఇక్కడ మీరు చూడండి. తర్వాత స్వీపర్ వేకెన్సీకి అయితే టోటల్ అయితే 152 వేకెన్సీ అయితే ఉన్నాయి. దీనికైతే 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. స్వీపింగ్ గురించి మినిమం నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. తర్వాత అనేది ఇక్కడ మీరు చూసుకుంటే పెయింటర్ వాళ్ళకైతే 2 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. పెయింటర్ వాళ్ళకైతే ఐటీ ట్రేడ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది పెయింటర్లో అనేది. తర్వాత కార్పెంటర్ వాళ్ళకి 9 ఉద్యోగాలు, వీళ్ళకి కూడా కార్పెంటర్ ట్రేడ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఎలక్ట్రీషియన్ వాళ్ళకైతే ఎలక్ట్రీషియన్ ట్రేడ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. 4 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ మాలీ వాళ్ళకైతే ఒక వేకెన్సీ అయితే ఉంది. 10th క్లాస్ పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుందండి మాలీ ఉద్యోగాలకైతే. నెక్స్ట్ వెల్డర్ వాళ్ళకైతే ఒక వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఐటీ ట్రేడ్ అయితే వెల్డర్లో ఉండాల్సి అయితే ఉంటుంది. తర్వాత చార్జ్ మెకానిక్ వాళ్ళకు కూడా సేమ్ ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ డిప్లొమా అయితే అడుగుతారు మ్యాక్సిమం అయితే. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీకు అనేది ఎంపీ అటెండర్ అనేది ఇక్కడ మీరు టోటల్ అయితే 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. దీనికి 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే 1161 ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ అయితే ఆన్లైన్ ద్వారా మీరు చేయాల్సి అయితే ఉంటుందండి. అప్లికేషన్ స్టార్ట్ అయిన వెంటనే మీరు ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటది క్లారిటీ వీడియో చేసి అయితే పెడతాను. అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. మరిన్ని అప్డేట్ అయితే మీకు అందుతాయి. థ్యాంక్ యూ. వీడియోని లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్